పరలోకం కొరకు బ్రతుకుతానని మాట ఇచ్చావు కదా, పరిశుద్ధతను నిలబెట్టుకుంటానని మాట ఇచ్చావు కదా, ఆ మాట మీద నువ్వు నిలబడటం లేదుటి. మీరు ఒప్పుకున్నది ఆయన మీద లక్ష్యం ఉంచుతానని. ఎవరి మీద? యేసు మీద. ఎవరు నిజం చెప్పండి, సభలో ఉన్న వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళు యేసు మీద లక్ష్యం ఉంచుతాం, యేసు మీద గురి ఉంచుతాం, యేసు కోసమే బ్రతుకుతాం అని మాట ఇచ్చి కదండి బాప్తీస్మానికి వెళ్ళాం. ఇచ్చిన మాట మీద ఇప్పటికీ నిలబడ్డావా? ఒకసారి ఆలోచించండి. బాప్తీసం తీసుకునేటప్పుడు నువ్వే నా జీవితం అన్నావు, బాప్తీసం అయిపోయిన తర్వాత నువ్వు నాకు కొంచెం భారం అయిపోయావు అంటున్నావు. ఆదివారం గుడికి రావట్లేదంటే అదే అర్థం, నువ్వు నాకు భారం అయిపోయావు అంటారు. ప్రతి ఆదివారం రావడానికి కుదరదు, ప్రతి సభకి రావడానికి కుదరదు, ప్రతిసారి నీ కార్యక్రమాలకి సహాయం చేయడం కుదరదు. ఇదిగో ఇలాగ ఏదైనా దేవుడు మేలు చేస్తే చక్కగా ఇలాగ అందరినీ కూర్చోబెట్టి దేవుడు మాటలు చెప్పించడం, మాకు భారం అయిపోయావు, మాకు భారం అయిపోయావు. నువ్వు ఇచ్చిన మాట ఏంటి? ఎంత విలువలు నేర్పాడు, మాట మీద ఉండాలి, మాట మీద ఉండాలి. ఎన్ని విలువలు నేర్పాడు, ఎంత వ్యక్తిత్వాన్ని నేర్పాడు. ఏమన్నా నిజంగా నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటే ఈరోజు ఆలోచించండి మీ జీవితం, నా జీవితం ఎలా ఉంది. కనుక క్రైస్తవుడికి బైబిలు విలువలు నేర్పింది. ఆ విలువలు ఈ సమాజానికి చూపించి అనేక మందిని బైబిల్ వైపు నడిపించవలసిన బాధ్యత మనకుంది.